ఈరోజు మహిళా సాధికారత కోసమైనా, మహిళల అభ్యున్నతి కోసమైనా, మహిళల సంక్షేమం కోసమైనా, మహిళల అభివృద్ధి కోసమైనా ఏదైనా ఒక పార్టీ పాటుపడింది, ఏదైనా ఒక పార్టీ పని చేసిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ గారి టర్మ్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టర్మ్ వరకు ఎక్కడ చూసినా మహిళల సంక్షేమం కోసం, మహిళల సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఔన్నత్యం కోసమే ఈరోజు పాటుపడిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. కొన్ని విషయాలు మాట్లాడాలి ఇక్కడ ఏంటంటే, ఒకటి ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించడంలో అవ్వచ్చు, మహిళలకి ఈరోజు డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సాధికారత కోసం మహిళల్ని ప్రోత్సహించాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాల ద్వారా కొన్ని వేల కుటుంబాలకు ఈరోజు సాధికారత ప్రొవైడ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు 95, 97 ఆ టైంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో హై స్కూల్కి వెళ్ళి పిల్లలకు తెలుస్తుంది దాన్ని ఎంత పెయిన్ ఉంటుందో. పెద్దవాళ్ళు, మన అమ్మలు లేకపోతే మన అవ్వలు ఎంతమంది కష్టపడుతున్నారో ఆ కట్టెల పొయ్యిల మీద అన్నం చేయలేక. ఆ రోజు దీపం పథకానికి శ్రీకారం చుట్టి ఆ దీపం పథకం కింద స్టవ్లు, సిలిండర్లు ఇచ్చి ప్రతి ఊర్లలో ఆ రోజు గ్యాస్ స్టవ్ ఉందంటే అది ఒక పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ. అలాంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ప్రజల్లో ఈరోజు చైతన్యపరిచి వాళ్ళ కష్టాలని తెలుసుకొని వాళ్ళకి ఔన్నత్యం కోసం, వాళ్ళ మంచి కోసం పాటులాడిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు మహిళలకి చిన్న తరహా పరిశ్రమల్లో ప్రోత్సహించడం కోసం లక్షలు ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళ చిన్న తరహా పరిశ్రమలను ఎంకరేజ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు స్త్రీ శక్తి కోసం లేకపోతే సెక్యూరిటీ కోసం వాళ్ళ కోసం ఈరోజు శక్తి యాప్ రూపకల్పన అవ్వచ్చు. అలాగే ఈరోజు దీపం 2.0 ద్వారా 3 సిలిండర్ల పథకం అవ్వచ్చు. అలాగే ఈరోజు మహిళల అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాళ్ళకి స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు టెక్నాలజీ హబ్స్ లేకపోతే స్కిల్ సెట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నాం. అవన్నీ కూడా స్త్రీల ఔన్నత్యం కోసం, స్త్రీల మంచి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మహిళల కోసం, మహిళల సాధికారం కోసం, మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసిన ఘనత, లేకపోతే మహిళలకి ఇలాంటి ఒక సాధికారత చేయొచ్చు అన్న ఆలోచన వచ్చిన ఘనత కూడా అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. ఇలాంటి మంచి పనులు చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు మహిళల కోసం పాకులాడుతుంది, మహిళల కోసం పని చేస్తుందంటే ఒప్పుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి ఇట్లా అకౌంట్లు వేసి నాన్న బుడ్డిలాగా వెనక్కి లాక్కునే ఈ జగన్మోహన్ రెడ్డి, అలాగే మహిళలని ఈరోజు రోడ్డుపైకి వస్తే భయపడి రోడ్లపైకి రాకన్నా, వాళ్ళకి సెక్యూరిటీ లేకన్నా, వాళ్ళకి అసలు స్వాతంత్రాలు లేకన్నా దరిద్రమైన పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళల గురించి మాట్లాడుతుంటే